ఎవరు ఈ జిల్లా కోసం, ఏ పార్టీ ఈ జిల్లా కోసం, ఏ నాయకులు ఈ జిల్లా కోసం పరితపించారో, ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కృషి చేశారో, మరి ఈ అపర భగీరథుడు వంశధార నాగావళి లింకింగ్ కెనాల్ చేస్తే మరి అపర భగీరథుడు ఎందుకయ్యా ఉండిపోయింది అని అడుగుతా ఉన్నాను. మీరు అపర భగీరథులు కదా. 60% పన్నులు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మరలా తెలుగుదేశం ప్రభుత్వమే వంశధార నాగావళి నదులను లింకింగ్ చేయడం ద్వారా నారాయణపురం ఆనకట్టులో ఉన్నటువంటి ఆయకట్టు 60,000 ఎకరాలకి రెండో పంటనివ్వాలని, రెండో పంటకు కూడా నీరు ఇవ్వాలని మేము కృషి చేస్తే 60% పనులు పూర్తి చేస్తే 40% మిగిలి ఉన్నటువంటి పనులు కూడా పూర్తి చేయించలేకపోయావే ధర్మాన ప్రసాద్ గారు. మీరు మాట్లాడింది అధర్మం కాదా? మరలా ఈ భారతదేశంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో నీటి సమస్య తీరాలి అనంటే, త్రాగునీటి సమస్య తీరాలి అనంటే, సాగునీటి సమస్య తీరాలి అనంటే నదుల అనుసంధానం ఒక్కటే పరిష్కార మార్గం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆనాడు వాజ్పేయి గారు నిర్ణయాలు తీసుకుంటే, అదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా కేంద్ర ప్రభుత్వం నివేదిస్తే, ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి నిలబెట్టినటువంటి వెన్నెముకగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మరలా ప్రజలు 2009లో కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి ఇస్తే, రాజశేఖర రెడ్డికి అధికారం ఇస్తే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఒక్క ప్రాజెక్టు కూడా కార్యక్రమాలు చేయకుండా ఆయన అర్ధాంతరంగా ఆయన వెళ్ళిపోతే 2014లో వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం మరలా ఈ నదుల అనుసంధానం ఏ జాతీయ పార్టీలు, ఏ జాతీయ హోదాలో నదుల అనుసంధానం చేయాలి, ఈ ఏకైక మార్గం, పరిష్కార మార్గం అదొక్కటని ఆలోచిస్తే ఆ ఆలోచనని అమలు చేసినటువంటి భారతదేశంలో మొట్టమొదటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొట్టమొదటగా గోదావరి కృష్ణా జలాల్ని, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం పట్టిసీమ నిర్మాణం ద్వారా 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 100 టీఎంసీల నీటిని గోదావరి జలాల్ని కృష్ణా నదిలోకి అందిస్తే, ఆ కృష్ణా నదిలో గోదావరి జలాల్ని కృష్ణా బ్యారేజ్ కింద ఉన్నటువంటి ఆయకట్టుకి, కృష్ణా నదీ జలాలు ఉన్నటువంటి 3 లక్షల ఆయకట్టుకి పట్టిసీమ ద్వారా నీళ్ళు అందిస్తే, ఆ కృష్ణా జలాలు మిగులు ఏదైతే వాడుకోవాల్సినటువంటి జలాల్ని అక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్, అక్కడ ఉన్నటువంటి శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 136 టీఎంసీల నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించి పంటల్ని కాపాడినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక్కసారి ధర్మాన ప్రసాద్ గారికి గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ రోజు పట్టిసీమ గురించి ఏం మాట్లాడారు? పట్టిసీమ దండగా, పట్టిసీమలను ఓన్లీ కమిషన్ల కోసం ఏ రోజైనా మంచి మాటలు మాట్లాడారా ధర్మాన ప్రసాద్ గారు? మీరు, మీ నాయకుడు, మీ సైకో నాయకుడు, మీ ఫ్యాక్షన్ నాయకుడు, బాబాయిని హత్య చేయించినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొని వస్తున్నటువంటి నాయకుడు, చెల్లిని మెడపట్టి గెట్టినటువంటి నాయకుడు, తల్లిని గెట్టినటువంటి నాయకుడు, ఈరోజు అక్క చెల్లెళ్ళు తన తోడ పుట్టినటువంటి చెల్లెలకు మాకు రక్షణ లేదు అని గగ్గోలు పెట్టి పక్క రాష్ట్రాల్లో ఫిర్యాదులు చేస్తుంది. అటువంటి దుర్మార్గుడైనటువంటి క్యాబినెట్లో ఉండి అధర్మాలు మాట్లాడడానికి మీరు సిగ్గుపడడం లేదా ధర్మాన ప్రసాద్ గారు? శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే నదుల అనుసంధానం, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేశాం, వంశధార నాగావళి నదుల అనుసంధానం కార్యక్రమాన్ని చేపట్టాం, అలానే ఈ శ్రీకాకుళం జిల్లాలో కనీసం 1 ఎకరా కూడా చుక్క నీరు నోచుకోవడానికి అవకాశం లేనటువంటి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు, ప్రధానంగా 7 మండలాలు, ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోంపేట, కవిటి, కంచి, ఇచ్చాపురం, అలాగే పలాస నియోజకవర్గంలో ఉన్నటువంటి మందస, భద్రపుత్తూరు, పలాస, ఈ 8 మండలాలకు కూడా నీరు ఇవ్వాలి. 130,000 ఎకరాలకి ఆయకట్టును అందించాలి.
త్రాగునీటి అవసరాలను తీర్చాలి. వాటర్ గ్రిడ్ను ఏర్పాటు చేసి తద్వారా ఈ శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకి వంశధార నదీ జలాల్ని ప్రతి ఇంటికి త్రాగునీటిగా అందించాలనే లక్ష్యంతో ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేశామే. వంశధార, మహేంద్ర తనయ, బాహుద నదుల అనుసంధానం 6,500 కోట్లు గ్రావిటీతోనే అవుతుందా ధర్మాన ప్రసాద్ గారు? ఏం చెప్పారు ముందు మీరు ఈ మధ్యకాలంలో? ట్రిబ్యునల్ తీర్పిస్తే కాటగడ దగ్గర నేరేడు బ్యారేజ్ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతిస్తే కనీసం ఈరోజు కూడా బ్యారేజ్ నిర్మాణానికి అనుమతులు తీసుకోలేనటువంటి, ప్రారంభం చేయలేనటువంటి అసమర్థ దద్దమ్మ అవినీతి అరాచక కమిషన్ల ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? ఈ కమిషన్ల కోసం ఈరోజు బ్యారేజ్ నిర్మాణం కూడా తాకట్టు పెట్టావే. ఈరోజు మీ కమిషన్ల కోసం ఉద్దానం తాగునీటి ప్రాజెక్టుకి మీరు ఈరోజు మీ కమిషన్ల కోసం కక్కుర్తిపడి 600 కోట్ల రూపాయలతో పూర్తి చేయాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుని 750 కోట్ల రూపాయలుగా పెంచుకొని మీరు ఆ రోజు ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచి, ఆఫ్షోర్ రిజర్వాయర్ అంటే ఏంటండి? 24,000 ఎకరాలకి ఆయకట్టుకు నీరు ఇవ్వడం, ఉద్దానం ప్రాంతంలో ఉన్నటువంటి తాగునీటి ప్రాజెక్టుకి నీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ అది. పలాస మున్సిపాలిటీకి త్రాగునీరు అందించేటటువంటి ప్రాజెక్ట్ అది. ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేస్తే ఇన్ని ఫలితాలు, ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాజెక్టుని మీరు పక్కన పెట్టి మేము భూసేకరణ పూర్తి చేశామే, ఆఫ్షోర్ రిజర్వాయర్కి మొత్తం భూసేకరణతో పూర్తి చేశామే, రీహాబిలిటేషన్ అంతా కూడా పూర్తి చేశామే, ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మాణం 30% పూర్తి చేశామే, ఇంకొక 130 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆఫ్షోర్ రిజర్వాయర్ నుంచే ఉద్దానం ప్రాంతానికి నీరిచ్చే అవకాశం ఉంది. అందులో నీళ్ళు ఉద్దానం ప్రాజెక్టు, తాగునీటి ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు చేసి మేము నిర్మించామే. మీరు కేవలం మీ నాయకుడు మీరు కమిషన్లకు కక్కుర్తిపడి మీరు వంశధార రిజర్వాయర్ నుంచి అదనంగా 150 కోట్లు పేరు చెప్పుకొని మీరు దోచుకునేది వాస్తవం కాదా? నేను అడుగుతా ఉన్నాను ధర్మాన ప్రసాద్ గారికి, ఏమిచ్చారండి మీరు? ఉద్దానం త్రాగునీటి ప్రాజెక్టుకి వంశధార రిజర్వాయర్ నుంచి డెడ్ స్టోరేజ్ నుంచి 1 టీఎంసీ నీళ్లు వాడుకుంటామని మీరు అనుమతులు ఇస్తారా? ఏమండి ధర్మాన ప్రసాద్ గారు, సుదీర్ఘమైనటువంటి రాజకీయాలు చేశారే మీరు కూడా, క్యాబినెట్లో సుదీర్ఘంగా మంత్రిగా పనిచేశారే, మీకు కూడా అనేక అనుభవాలు ఉన్నాయే. ఏ ప్రాజెక్టులోనైనా ఈ భారతదేశంలోనే కాదు ఈ ప్రపంచంలో 10 సంవత్సరాలు దాటిపోతే ఆ ప్రాజెక్టుల్లో, ఆ రిజర్వాయర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందా అని అడుగుతున్నా. అంటే త్రాగునీటి అవసరాలు మీరు ఒక 10 సంవత్సరాలే ఇస్తారా? తర్వాత ఉద్దానం ప్రాంతానికి నీళ్ళు ఇయ్యరా? రేపు నేరేడు బ్యారేజ్ నిర్మాణం జరిగి ఆ ప్రాజెక్టు, వంశధార ప్రాజెక్టు పూర్తి అయితే ఇప్పటికే డెడ్ స్టోరేజ్ నాకు తెలిసి 0.3% డెడ్ స్టోరేజ్ పూడికతో నిండిపోయింది. ఎక్కువ 2-3 సంవత్సరాలు పోతే డెడ్ స్టోరేజ్ అనేది లేకుండా అయిపోతుంది. అంటే మీరు ఇచ్చినటువంటిది, మీరు చేసింది కమిషన్ల కోసం చేశారా, నిజంగా ఉద్దానం త్రాగునీటి అవసరాల కోసం చేశారా? మీరు చెప్పండి ధర్మాన ప్రసాద్ గారు, చెప్పండి. మీరు ఇన్ని అధర్మాలు మాట్లాడడానికి మీకు ఎలా మనసు వస్తుంది? ప్రజల్ని మోసం చేయడానికి మీకు ఎలా మనసు అంగీకరిస్తుంది? ఈ జిల్లా ప్రజలు మీకు 30 సంవత్సరాల పాటు అధికారాన్ని ఇచ్చారే, అనేక శాఖల మంత్రిగా పనిచేశారే, మీ అన్నదమ్ములకి ఇద్దరికి ప్రజలు అవకాశాలు ఇచ్చారే. మీకు ప్రజలు అవకాశాలు ఇస్తే ప్రజల్ని మోసం చేయడమేనా మీ పని? ప్రజలకి తప్పుడు సమాచారం ఇవ్వడమేనా మీ పని? ధర్మాన్ని అధర్మంగా మాట్లాడటమేనా మీ పని? దీనికైనా మీకు ఆ అధికారం? దీనికైనా మీకు ఆ మంత్రి పదవులు? ఎక్కడైనా ఈ ప్రపంచంలో డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని వాడుకోవడానికి, త్రాగునీటి అవసరాలు వాడుకోవడానికి
ఇచ్చినటువంటి ఒక్క జీవో ఒక్క ప్రాజెక్టు ఈ ప్రపంచంలో ఎక్కడైనా నాకు చూపించండి. ఇది మోసం కాదా? మీ కమిషన్ల కక్కుర్తి కాదా? ఇది కోన రవికుమారో తెలుగుదేశం పార్టీయో తయారు చేసిన నివేదికలు కాదు. దీస్ ఆర్ ఆల్ ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్స్. ఇంటర్లింకింగ్ కెనాల్ తాలూకా ఎక్స్పర్ట్ రిపోర్ట్ కమిటీ, ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి. ఏమండి, గ్రావిటీ లేకపోతే నీళ్లు రావా ధర్మాన ప్రసాద్ గారు? మరి గ్రావిటీ లేకపోతే నీరు లేకపోతే మీరు ఎందుకు లిఫ్ట్ ఇరిగేషన్లో పెట్టారు? లిఫ్ట్ ఇరిగేషన్ అంటే గ్రావిటీయా? చెప్పండి. మీ నర్సనపేటలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు చేశావే. శ్రీకాకుళం రూరల్ గార్ల మండలంలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయే. లిఫ్ట్ ఇరిగేషన్ అంటే అర్థం ఏంటండి? ఈజ్ ఇట్ గ్రావిటీ? ద వాటర్ ఫ్లోస్ బై ది గ్రావిటీ? ధర్మాన్ ప్రసాద్ గారు చెప్పాలి. ఐఎమ్ డిమాండింగ్ యూ. మీకు చేత కాకపోతే ఊరుకోండి తప్ప ప్రజలకి తప్పుడు సంకేతాలు, తప్పుడు అభిప్రాయాలు కలిగించవద్దు. దానికి కాదు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నది. మీరు ఈ జిల్లాకి ఏమీ చేయలేరు, ఎప్పుడు ఏమీ చేయలేరు. ఈ జిల్లాలో వంశధార ప్రాజెక్టుని 189% పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఎవరు చేశారు? మేము కాదా? లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి కొన్ని వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ కాదా? శ్రీకాకుళంలో పెద్ద పెద్ద హోర్డింగుల్లో శ్రీకాకుళం జిల్లా అపర భగీరథుడు, శ్రీకాకుళం జిల్లా మేధావి, శ్రీకాకుళం జిల్లాలో కాకలు తీరిన రాజకీయ నాయకుడు అని శ్రీకాకుళం నడిబొడ్డున ఉన్న అడ్వర్టైజ్మెంట్ బోర్డుల్లో క్యాప్షన్స్ పెట్టి రాస్తుంటారు. ధర్మాన గారి ఫోటో పెట్టి అపర భగీరథుడు. నేను అడుగుతా ఉన్నాను, ధర్మాన గారి పేరులో ధర్మాన ఉందేమో కానీ ఇంటి పేరులో ధర్మాన ఉంది తప్ప ఆయన మాట్లాడే మాటలన్నీ అధర్మం. ఎంతటి అధర్మంగా ఉంటాయనంటే ధర్మాన గారి ప్రసంగాలు కానీ, ధర్మాన గారి మాటలు కానీ, హావభావాలు కానీ. ఆనాడు సెలవిచ్చారు ఆయన అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో. వైఎస్ఆర్సీపీ పార్టీ అని అంటే అదొక కోళ్ళ ఫామ్ టెంట్ అని అనమాట. అది కొన్ని రోజులకి ఆ కోళ్ళ ఫామ్ టెంట్లోకి దూరారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వ్యాపారవేత్త. అమ్మ నాయన, ఈ వ్యాపారవేత్తకి నేను పరిపాలనను వ్యాపారంగా చేసుకుని చేస్తాడు, దీనివల్ల కాంగ్రెస్ పార్టీ తాలూకా గౌరవం పోతుంది అని చాలా చక్కగా కార్యకర్తలందరికీ మేము వాస్తవాలు చెప్పాలి. సాక్షి పేపర్లో మా పైన కాంగ్రెస్ పార్టీ పైన రాసే రాతలు చూస్తూ ఉంటే వెగటి పుడతా ఉందని చాలా మేనరిజంతో ఆయన ఎంతటి అపర భగీరథుడు అంటే ఈ జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే 1995లో 96వ సంవత్సరంలో ఈనాటి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆనాడు ఆమదాల వలస నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా, ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా, ఆ రోజున్నటువంటి మంత్రులందరూ వచ్చి వంశధార రైట్ మెయిన్ కెనాల్ని పునాదిరా వేసి ఎప్పుడు 1996 ఆ రైట్ మెయిన్ కెనాల్ని భూసేకరణ చేసి రైట్ మెయిన్ కెనాల్ను పనులన్నీ చేసి ఆమదాల వలస పట్టణంకి సమీపంలో ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ పై నుంచి నీటిని తరలించాలంటే ఒక యాక్టివేట్ కట్టాలని అప్పటి ఇంజనీరింగ్ వారు వయోడెక్ట్ నిర్మించి ఆ వయోడెక్ట్ ద్వారా శ్రీకాకుళం రూరల్ మండలం థైలాండ్ గార మండలం వరకు అంటే సముద్రంలో కలిసేంత వరకు మళ్ళీ వంశధార నదిలోకి థైలాండ్కి పెట్టి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడు, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అంతా నిర్మిస్తే 2004లో 2019లో ఏ తప్పిదం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం చేశారో 2004లో కూడా అదే తప్పిదం ఉమ్మడి రాష్ట్రంలో జరిగితే ఆ తప్పిదం మూలంగా శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి ధర్మాన ప్రసాద్ గారు మంత్రిగా ఉంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయినటువంటి 2 నెలల్లోనే వచ్చి ఆ వయోడెక్ట్ దగ్గర
మేము రెప్పను కత్తిరిస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం అంటే ధర్మాన ప్రసాద్ గారు అపర భగీరథుడు అయిపోయారు. కాలువనికి అనుమతులు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, కాలువలు నిర్మించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, వయోడక్ట్ నిర్మించింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. శ్రీకాకుళం నియోజకవర్గం ఉన్నటువంటి శ్రీకాకుళం రూరల్ మండలం గార మండలానికి నీరిచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ రెబ్బను కత్తిరించినటువంటి ధర్మాన ప్రసాద్ గారు అపర భగీరథుడు.